హలో క్రికెట్ ఫ్యాన్స్. సౌత్ ఆఫ్రికాతోని ఒడే సిరీస్ కి స్క్వాడ్ ని కూడా రిలీజ్ చేశారు. సో ఒకసారి ఆ స్క్వాడ్ ఒకసారి రివ్యూ చేద్దాం. అండ్ దాంతోపాటు T20 వరల్డ్ కప్ షెడ్యూల్ కూడా రిలీజ్ చేశారు. దాన్ని కూడా ఒకసారి వీడియోలో చూసుకుందాం. అండ్ మీకు ఒక ఇంట్రెస్టింగ్ థింగ్, మనకు ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో మనకు డొమెస్టిక్ మ్యాచెస్ జరుగుతున్నది. ఆ మ్యాచ్ మనకు ఫ్రీ ఎంట్రీ ఉంది. అది మీరు చూడాలంటే ఈ వీడియో కంప్లీట్గా చూడండి. ఆ మ్యాచ్ విశేషాలు ఎలా చూడాలని నేను కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన అందరికీ తెలుసు, మనం ఎంత టెస్ట్ క్రికెట్ అయినా లాస్ట్ మనం ఎంత చూపించేది వన్ డే అండ్ T20స్కే. సో నెక్స్ట్ వన్ డే సిరీస్కి అయితే స్క్వాడ్ అయితే రిలీజ్ చేశారు. సో ఈసారి మన శుభ్మన్ గిల్ మనకి ఇంజూర్ వల్ల అవైలబిలిటీ లేదు కాబట్టి KL రాహుల్ని కెప్టెన్గా చేశారు. అండ్ శ్రేయస్ అయ్యర్ కూడా ఇంజూర్ అయింది కాబట్టి మనకు గిల్ అండ్ శ్రేయస్ అయ్యర్ ప్లేస్లో రుతురాజ్ గైక్వాడ్ అండ్ రిషబ్ పంత్ని తీసుకొచ్చారు. బౌలింగ్ అయితే బుమ్రాకి మళ్ళీ రెస్ట్ ఇచ్చారు. మరి తనకి ఎందుకు రెస్ట్ ఇస్తున్నారో, తను ఎందుకు అనేస్తారో నాకైతే తెలియదు. సో మనకు యాక్చువల్గా బుమ్రా లాస్ట్ ఆడిన వన్ డే మ్యాచ్ 2023 వరల్డ్ కప్ ఫైనల్. అప్పటి నుంచి ఇప్పటికంటే ఆల్మోస్ట్ 2 years అవుతుంది. దాని పరిగెత్తే ఒక వన్ డే మ్యాచ్ ఆడలేదు. తనకి ఏమన్నా ఫిట్నెస్ ఇష్యూస్ అని చెప్పేసి తనకు రెస్ట్ ఇస్తున్నారు. ఇక మిగిలిన టీం అంతా కూడా సేమ్ ఆస్ట్రేలియాతో ఉన్న టీమే ఆల్మోస్ట్ ఉంది. ఫైనల్ 11 ఎలా ఉంటుందో అయితే మనం అయితే ఎస్టిమేట్ చేయలేం, ఎందుకంటే గంభీర్ డిసిషన్స్ అన్ని డిఫరెంట్ గా ఉంటాయి. రోహిత్ శర్మ ఓపెనర్ గా వస్తాడు. సో రోహిత్ శర్మకి తోడుగా అంటే ఎవరు వస్తారు, మనకి ఇంతకుముందు అయితే గిల్ వచ్చేవారు. సో గిల్ లేరు కాబట్టి మనకి ఈసారి అయితే SSC జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్ ఎవరు వస్తారు అనేది అయితే ఇప్పుడే చెప్పలేం. సో నేను అనుకుంటున్నా ఏంటంటే SSC జైస్వాల్, సో లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ కాంబినేషన్ కింద జైస్వాల్ని పంపించవచ్చు. సో బౌలింగ్ లో వచ్చేసి మనకు ఎలాగో హర్షిత్ రాణా ఉన్నారు. సో హర్షిత్ రాణా అయితే కంపల్సరీ ఫైనల్ 11 లో ఉంటాడు. సో హర్షిత్ రాణాతో పాటు మంచిగా ఫామ్ లో ఉన్న మనకు హర్షదీప్ సింగ్ ని కాకుండా ప్రసిద్ధ కృష్ణ అయితే పెడతారు, ఎందుకంటే గంభీర్ ఉంది మనకు తెలుసు. సో స్పిన్ లో వచ్చేసి కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్ ఉన్నారు. సో మిడిల్ ఆర్డర్ లో మనకు కోహ్లీ, తిలక్ వర్మ సెలెక్ట్ చేశారు. సో తిలక్ వర్మ వీళ్ళు రావచ్చు. సో యాజ్ యూజువల్ రోహిత్ అండ్ కోహ్లీ అయితే పూజ చేసుకోవాలి, ఎందుకంటే వాళ్ళు న్యూ ప్లేయర్స్ లాగా ప్రతి మ్యాచ్ పూజ చేసుకోవాల్సిందే. ఎందుకంటే ఒకవేళ సిరీస్ ఓడిపోయింది అనుకోండి, ఎవరు ఆడపోయినా సెలెక్టర్స్ అండ్ కోచ్ టార్గెట్ చేసేది ఇద్దరినే కాబట్టి వీళ్ళైతే కంపల్సరీ బాగా ఆడాలి. సో ఇలాగో వీళ్ళు అయితే ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ కాబట్టి వీళ్ళు బాగానే ఆడతారు. సో ఈ సిరీస్ లో అయితే మనమే ఫేవరెట్. సౌత్ ఆఫ్రికా టీం కూడా బాగుంది, కానీ ఇండియాలో జరుగుతుంది కాబట్టి ఒడే సిరీస్ ఆల్రెడీ మనకు కోహ్లీ అండ్ రోహిత్ ఉన్నారు కాబట్టి సో మనమైతే ఈ సిరీస్ మనమే ఫేవరెట్. సో సౌత్ ఆఫ్రికా అయితే కొంచెం టఫ్ ఉంటుంది కాంపిటీషన్. సో ఈ సిరీస్ అయితే చాలా ఇంట్రెస్ట్ జరగబోతుంది, కంపల్సరీ వాచ్ చేయండి. నెక్స్ట్ T20 వరల్డ్ కప్ అప్డేట్స్. సో T20 వరల్డ్ కప్ షెడ్యూల్ అయితే BCCI అండ్ ICC అయితే మొన్న ముంబైలో రిలీజ్ చేసింది. సో ఈసారి అయితే T20 వరల్డ్ కప్ ఇండియా అండ్ శ్రీలంకలో జరుగుతుంది, అందరికీ తెలుసు ఆ విషయం. సో ఇండియా నుంచి అయితే 5 cities ని, శ్రీలంక నుంచి అయితే 2 cities ని అయితే షెడ్యూల్ చేశారు వరల్డ్ కప్ మ్యాచెస్ కి. ఇండియా నుంచి వచ్చేసి అహ్మదాబాద్, ముంబై, కోల్కతా, చెన్నై అండ్ ఢిల్లీ. అండ్ శ్రీలంక నుంచి వచ్చేసి కొలంబో అండ్ క్యాండీ. అయితే ICC ఏదో ఒక ట్రిక్ ప్లే చేసి ఏదో ఒక లాజిక్ పెట్టేసి ఇండియా పాకిస్తాన్ అయితే ఒకే గ్రూప్ లో పెడుతుంది. ఈసారి కూడా ఇండియా పాకిస్తాన్ గ్రూప్ ఏలో పెట్టేసింది. సో ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అయితే మళ్ళీ ఈసారి మనం వరల్డ్ కప్ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ చూడబోతున్నాం. సో వరల్డ్ కప్స్ అయితే ఈ వరల్డ్ కప్ మ్యాచ్ అయితే February 7 నుంచి స్టార్ట్ అవుతాయి. సో ఫస్ట్ మ్యాచ్ అయితే పాకిస్తాన్ అండ్ నెదర్లాండ్ జరుగుతుంది. సో ఇండియా మ్యాచ్ కూడా అదే రోజు February 7 ఇండియా అండ్ USA ఆడబోతుంది. సో ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అయితే February 17 ఉంటుంది. సో ఇండియాతో పాటు ఇండియా, పాకిస్తాన్, నమీబియా, నెదర్లాండ్ అండ్ US ఈ 5 కూడా ఒకే టీంలో ఉన్నాయి. సో మిగిలిన టీమ్స్ కూడా చాలా బాగున్నాయి, అంటే గ్రూప్స్ వైజ్ ఓకే. అంత ఇంట్రెస్టింగ్ గ్రూప్స్ అయితే ఏం లేవు. మీరు ఒకసారి వరల్డ్ కప్ షెడ్యూల్ చూస్తే అంటే టఫ్ గా గ్రూప్ ఆఫ్ డెత్ కింద అయితే ఏ గ్రూప్ అయితే లేదు. మీరు ఒకసారి చూసి కమెంట్ చేయండి ఏ గ్రూప్ అయితే చాలా టఫ్ గా ఉందో. సో ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అయితే February 17 ఉంది. సో ఆ మ్యాచ్ అయితే కొలంబోలో జరుగుతుంది. సో ఇండియా పాకిస్తాన్ ఆడే అన్ని మ్యాచ్ కూడా కొలంబోలోనే జరుగుతాయి, శ్రీలంకలో. అండ్ ఆస్ట్రేలియా మ్యాచెస్ కూడా మనకు శ్రీలంకలోనే జరుగుతున్నాయి. అండ్ సెమీఫైనల్ వచ్చేసి ముంబై అండ్ అహ్మదాబాద్. ఒకవేళ పాకిస్తాన్ ఇలా సెమీఫైనల్కి వస్తే అహ్మదాబాద్ జరిగిన సెమీఫైనల్ శ్రీలంకలో జరుగుతుంది. ఫైనల్ కూడా సేమ్ అంటే పాకిస్తాన్ ఫైనల్కి వస్తే కొలంబోలో జరుగుతుంది, లేదంటే ఇండియాలో అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగుతుంది. హైదరాబాద్ ఉప్పల్ రాజీవ్ గాంధీ స్టేడియంలో మనకు సయ్యద్ ముస్తాక్ అలీ T20 ట్రోఫీ జరుగుతుంది. సో డొమెస్టిక్ మ్యాచెస్, దానికి మనకు ఫ్రీ ఎంట్రీ ఉంది, ఎవరైనా వెళ్ళి చూడొచ్చు. సో మ్యాచెస్ అనేవి మార్నింగ్ అండ్ ఈవినింగ్ 4:30కి స్టార్ట్ అవుతాయి. సో ఈవినింగ్ మ్యాచ్కి వెళ్తే బెటర్, కొంచెం మనకు వెదర్ బాగుంటుంది. సో ప్రజెంట్ మనకి బరోడా, బెంగాల్, పంజాబ్ అంటే మనకు తెలుసు కదా, బరోడా నుంచి మన కునాల్ పాండ్యా, బెంగాల్ నుంచి మొహమ్మద్ షమి, పంజాబ్ నుంచి అభిషేక్ శర్మ, ఈ ప్లేయర్స్ అంటే కూడా మనకు హైదరాబాద్ వచ్చి మ్యాచ్ ఆడుతున్నారు. సో ఆల్రెడీ ఈ వెన్స్డే నాడు ఒక మ్యాచ్ అయిపోయింది, పంజాబ్ మ్యాచ్, అండ్ బరోడా అండ్ బెంగాల్ మ్యాచ్ అయిపోయింది. నెక్స్ట్ ఫ్రైడే నాడు కూడా మన మ్యాచెస్ ఉన్నది, ఆ బెంగాల్ అండ్ సర్వీసెస్ మ్యాచెస్ ఉన్నాయి. ఆ మ్యాచెస్ కూడా చాలా మంది డొమెస్టిక్ ప్లేయర్స్, మనకు తెలిసిన ప్లేయర్స్, IPL లో అన్న ప్లేయర్స్ వస్తున్నారు. మన ఫ్రీ ఎంట్రీ ఉంది, ఎవరైనా వెళ్ళి చూడొచ్చు. సో ఈ విషయం మీ ఫ్రెండ్స్ కానీ తెలియకపోతే కంపల్సరీగా ఈ వీడియో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. జై హింద్.